తులసి లక్ష్మమ్మకి ఇష్టం లేని కాపురం బలవంతంగా చేయించాలని నందినమ్మ నాటుమందు తీసుకొచ్చింది. ఆ మందు నేనెందుకు కలుపుతాను? కలిపానని అబద్ధం చెప్తాను. తాయమ్మా, అమ్మా, నేనిచ్చిన నాటుమందు పాలలో కలిపావా? మీరు కలపమన్నారు కదమ్మా. ఇదిగో ఇప్పుడే కలిపాను, మీరొచ్చారు. వెరీ గుడ్ తాయమ్మా. మాటలతో లొంగని మనిషి మందుకైనా లొంగకుండా పోతుందా? సంజయ్తో తన ఫస్ట్ నైట్ జరగకుండా పోతుందా? లేకపోతే ఆ లక్ష్మి ఇంకా జ్యోతి జ్ఞాపకాలతో ఉంటూ మనల్ని మోసం చేస్తుందా? అస్సలు అవకాశం ఇవ్వను. ఈ రాత్రికి వాళ్ళ శోభనం జరగాల్సిందే. అలాగే నందినమ్మా, లక్ష్మమ్మను పిలిచి ఈ పాలిచ్చి పంపిద్దాం. ఒక్క నిమిషం తాయమ్మా. ఏమైందమ్మా? ఈ చూర్ణం అంతకంటే పవర్ఫుల్. ఆ మందుతో పాటు ఇది కలిపితే లక్ష్మి మనసులో జ్యోతి జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. సంజయ్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఇవ్వు. పరమేశ్వరా, ఎలాగోలా నాటుమందును తప్పిస్తే ఈ నందిని ఇప్పుడు చూర్ణం కలిపింది. లక్ష్మమ్మకు ద్రోహం జరగకూడదు. నువ్వే కాపాడాలి స్వామి. ఇప్పుడు లక్ష్మిని పిలుద్దాం. లక్ష్మి, 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 నీకోసం తాయమ్మతో స్పెషల్గా పాలు మరిగించాను. ఇవి తాగితే చాలా మంచిది. అండ్ మరో ముఖ్యమైన విషయం, సంజయ్తో నువ్వు సంతోషంగా ఉండాలని, తొందరలో పాపనో బాబునో కనివ్వాలని అటు మీ నాన్నగారు ఇటు మా బాబాయ్ పిన్ని చాలా కోరుకుంటున్నారు. నువ్వు ఏదో ఒక వంకతో సంజయ్ను దూరం పెడతావనే ఆలోచనతో మీ నాన్నగారు మీ అమ్మను ఒక చోట లాక్ చేశారు. ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకో. పాత జ్ఞాపకాలు, గాయాలన్నీ మర్చిపోయి చక్కగా నా తమ్ముడితో కాపురం చేసుకో. హాయిగా ఇక్కడ సెటిల్ అయిపో. ఆల్ ది బెస్ట్ లక్ష్మి. తీసుకో. తాయమా, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ విషయం పొరపాటున కూడా ఇప్పుడప్పుడే లక్ష్మికి తెలియడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగేనమ్మా. తులసమ్మ మీద పగతో ఈ నందినమ్మ లక్ష్మి జీవితం నాశనం చేయాలి అనుకుంటుంది. పరమేశ్వరా, నువ్వే కాపాడు తండ్రి. భార్యాభర్తల మధ్య ఎన్ని పొరపచ్చాలున్నా, ఎన్ని గొడవలున్నా అవన్నీ మర్చిపోయి వాళ్ల దాంపత్య జీవితం పండేందుకు అక్కడ వైద్యుడు మందిచ్చాడు. అది ఈ రాత్రికి పాలల్లో కలిపి లక్ష్మమ్మ గారికి ఇవ్వమని చెప్పారు. ఆ మందు ఇదే. ఝాన్సీ ఇప్పుడప్పుడే తల్లి కాకూడదు. ఈశ్వర్తో సంతోషంగా ఉండకూడదు గనక
ఈ గ్లాసులో నిద్ర మాత్రలు కలిపి ఈ పాలని ఝాన్సీ తాగేలా చెయ్యాలి. తాయం ఇచ్చిన మందుని ఇందులో కలిపి రేవతి విష్ణువులను ఈరోజు కలపాలి. పంతాలు ఇగోలు అన్నీ మర్చిపోయి రేవతియే పాపును బాబునో కనాలి. అమ్మో, దాచేయాలి. కుడివైపున్న పాలు ఝాన్సీకి, ఎడమవైపున్న పాలు రేవతికి. ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. అమ్మా, ఏంటి విష్ణు, రేవతి ఏదమ్మా? ఇందాకే పైకొచ్చింది కదరా. రాలేదమ్మా. అన్నట్టు ఈ పాలెవరికి? అది రేవతి కోసం. మరి ఇంకో గ్లాసు? అది ఝాన్సీ కోసం. ప్రతిరోజు పాల గ్లాస్ అయితే ఇచ్చి పంపుతున్నావు గానీ ఇక్కడ మా ఫస్ట్ నైట్ జరగట్లేదమ్మా. రే, ఏంట్రా గొణుక్కుంటున్నావు? ఏం లేదమ్మా, పడగదిలోకి పాల గ్లాసు ఎప్పుడు భార్య తీసుకురావాలా, భర్త తీసుకురాకూడదని ఆలోచిస్తున్నాను. భార్య తీసుకొస్తేనే అందోరా. నువ్వెళ్ళు, నేను పంపిస్తానులే. నువ్వెళ్ళు. మరేం పర్లేదమ్మా, నేను తీసుకెళ్తాను. వద్దురా, నీకెందుకురా, నేను పంపిస్తాను. నువ్వెళ్ళు, వెళ్ళు. అబ్బా, అమ్మా. అమ్మా, ఏమైంది? ఏం లేదురా, కళ్ళం లేదు, నలిసిపడినట్టుంది. నువ్వెళ్ళు, వెళ్ళు. సరే, నువ్వు చూసుకో, నేను పాలు తీసుకెళ్తానులే. అయ్యో, అయ్యో, గ్లాస్ మారిపోయింది. అయ్యో, ఝాన్సీ కోసం కలిపిన పాలు వీడి తీసుకెళ్ళిపోయాడు. అయ్యో, రేవతి కోసం కలిపిన పాలు ఇక్కడే ఉన్నాయి. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య గారు, ఝాన్సీ, ఈ పాలు ఎవరి కోసం? అది రేవతి కోసం. పిల్లల్ని కనాలని నేను ఆశపడుతుంటే మీరేమో రేవతి కోసం కలపడం ఏంటి? బాబు గారికి ఈశ్వర్ కంటే పెద్ద జాబ్ వచ్చేదాకా రేవతి ఇప్పుడప్పుడే పిల్లల్ని కనదని తెలుసు కదా. ఎందుకు అత్తయ్య గారు పార్షియాలిటీ చూపిస్తున్నారు? ఇంటి పెత్తనం నాకు అప్పచెప్పడం ఇష్టం లేక అటు రేవతికే ఫేవర్ చేయాలని చూస్తున్నారా? ఇది చాలా తప్పత్తయ్య గారు. అయ్యో ఝాన్సీ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా మనసులో అలాంటి స్వార్థం ఏం లేదు. నాకు మీరిద్దరూ సమానమే. ఇద్దరు కోడళ్ళు సమానమా అన్న ఈ స్టేట్మెంటే నాకు అస్సలు నచ్చదు. ఇక్కడే నా ఈగో చాలా హర్ట్ అవుతుంది. రేవతి కంటే ముందు నేనే కంటాను. అసలు నిన్న కూడా మా ఫస్ట్ నైట్ జరగలేదు. ఈ రాత్రికి ఎలాగైనా జరగాలి. ఉంటాను అత్తయ్య గారు. గుడ్ నైట్. అయ్యో, ఈ పాలు ఏంటి అత్తయ్య గారు? ఈ పాలు రేవతి కోసం నేను తీసుకెళ్తాను. మరి ఏం పర్లేదు, ఈ పాలైతేనే సేఫ్. వద్దు వద్దు ఝాన్సీ, అత్తయ్య గారు. ఝాన్సీ, ఝాన్సీ. అయ్యో, కర్మరా నాయనా. ఎవరైతే నిద్రపోవాలని మొదలని మాత్రలు కలిపానో ఆ పాలు అటు వెళ్ళాయి. ఎవరైతే సంతోషంగా ఒకటవ్వాలని కలిపానో ఈ పాలు ఇటు వెళ్ళిపోయాయి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. చూడు లక్ష్మి, నువ్వు నేను హ్యాపీగా జీవితం పంచుకోవాలి. నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావు. ఐ లవ్ యూ లక్ష్మి. మీ ఫస్ట్ నైట్ జరగలేదు కదా? జరగలేదు, నాకు తెలుసు. ఎందుకంటే నీ గుండె నిండా నేనే ఉన్నాను.
లక్ష్మి వచ్చేసావా? వెరీ నైస్. అది కూడా పాల గ్లాస్తో పాలరాతి బొమ్మలా వచ్చావు. వెరీ గుడ్ లక్ష్మి, నువ్వు చాలా గొప్పదానివి. యు ఆర్ అమేజింగ్. లవ్ చేయడంలో నిన్ను ఎవరైనా సరే రోల్ మోడల్గా తీసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత ఆరాటం, ఎంత కేరింగ్, ఎంత జాగ్రత్త. నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని మా నందిని అక్క అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ రూపంలో నీకు జ్యోతికి మధ్య ఇన్ని జరుగుతాయి అనుకోలేదు. లవ్లో నీ పేషెన్స్, నీ సిన్సియారిటీ, నీ డెడికేషన్ ఆసమ్ అనుకో. అన్నట్టు నందిని అక్క నీతో ఏం చెప్పి రూమ్లోకి పంపించింది? సంజయ్తో సంతోషంగా కలిసిపో, వీలైనంత తొందరలో పాపునో బాబునో కానివ్వు అని చెప్పిందా? ప్రేమికుడు ఏమైపోతాడోనని పిచ్చ టెన్షన్లో ఉన్న నువ్వు నాతో పిల్లల్ని నాకంటావు. మనస్ఫూర్తిగా నాతో కలిసి కాపురం చెయ్యేలా వద్దా అని ఇంకా డిసైడ్ చేసుకోలేదు దానివి. పిల్లల్ని ఇంకంటావు. ఏంటి లక్ష్మి, నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదు కదా. నీ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ అందులో ఏ థాట్స్ ఉన్నాయో స్కాన్ చేసి చెప్తున్నాను. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. లెట్ మీ నో. నేను ఒక ఈడియట్ని. నీ మెళ్ళో తాళి కట్టనని తెలిసాక కూడా వాడిని నిన్ను గుడికి రమ్మనడం, పార్కుకు రమ్మని పిలవడం, చస్తానని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, వాడి కోసం నువ్వెళ్ళడం, నీ మెల్లో తాళి తెంచిపారేయాలని వాడు ట్రై చేయడం. ఇట్స్ సో ఎంబారసింగ్ అండ్ ఫీల్ వెరీ బ్యాడ్. వాడితో నిజంగా నీకు వెళ్ళిపోవాలనుంటే నేను కట్టిన తాళి తెంచి పడేసి వెళ్ళిపో. పో. సంజయ్, నా మెళ్ళో నువ్వు కట్టిన తాళికి నేను వెలువిస్తున్నాను. నేను వాడి ప్రాణాలు కాపాడడానికి వెళ్ళాను, కానీ వాడి మీద ప్రేమతో కాదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకో. కమ్ అగైన్. ఏంటండి, నేను కట్టిన తాళికి విలువిస్తున్నావా? వెరీ గుడ్. అంటే నాకు విలువివ్వట్లేదన్నమాట. ఆ రోజు కూడా జ్యోతి ప్రాణాల కోసం నాతో తాళి కట్టించుకున్నావు. ఈరోజు మీ నాన్న మీ అమ్మని ఎక్కడ చంపేస్తారన్న భయంతో ఇంటి గడప దాటకుండా ఇలా పాల గ్లాస్ పట్టుకొని వస్తున్నావు, అంతే కదా? అది నీ అమ్మ కావచ్చు, నీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఒక థర్డ్ పార్టీ కోసం నా వైఫ్గా ఇక్కడ ఉండటమా? అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోతే నువ్వు పారిపోతావు కదా. జ్యోతి కోసం పారిపోవడం నీకిష్టమే కదా? ఇష్టమని చెప్పు, చెప్పు. సంజయ్, నీ మాటలతో ఇంకా నన్ను ఇబ్బంది పెట్టుకు. జ్యోతిని నేను ఒకప్పుడు ఇష్టపడ్డాను, ఇప్పుడు నేను ద్వేషిస్తున్నాను. నో 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 నో. నేను నమ్మను. నా తృప్తి కోసం నన్ను కవర్ చేయడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు, జ్యోతి అంటే ఇప్పుడు కూడా ఇష్టమే. నేనెలా చెప్పగలనంటే దానికి ఓ లాజిక్ ఉంది. ఏంటో లాజిక్ అని ఆలోచిస్తున్నావా? గుళ్ళో వాడికి ముద్దు పెడితే తిరిగి వాడి చెంప పగలు కొడతావని అనుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేదు. అంటే నీకు వాడంటే ఇష్టమే కదా?
ఇక్కడే కదా వాడు ముద్దు పెట్టాడు? ఇక్కడే కదా? ఇక్కడే. ఇక్కడే ముద్దు పెట్టాడు. దీన్ని చెరిపేయాలి. ఇక్కడే ముద్దు పెట్టాడు. సంజయ్, ఏదైనా వస్తువు మైల పడితే పాలతో కడుగుతారు. అప్పుడు అది పునీతమవుతుంది. ఇప్పటికిప్పుడు నిన్ను కాశీకి తీసుకెళ్లి గంగలో ముంచలేను కదా. ఈ పాలతో నీ పాపం కడిగేశాను. హట్ అయ్యావా లక్ష్మి? వాణ్ణి మనసులో ఉన్నంత వరకు నువ్వు ఇలా హట్ అవుతూనే ఉండు. పో, వెళ్ళి పడుకో. ఏయ్, ఫేస్ వాష్ చేసుకోకో, ఇలాగే పడుకో. అప్పుడే నువ్వు పునీతం అవుతావు. వెళ్ళి పడుకో. మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమించడం నేరమా? కనులే కరువైతే అందమెందుకు, వనమే ముళ్ళైతే కంచెలెందుకు. కలలే కథలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమ. ఈశ్వర్, చెప్పు ఝాన్సీ. ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఇలా ఓవర్ నైట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఈశ్వర్. 4 days వర్క్ ఝాన్సీ. ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అవ్వలేదు, అందుకే ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్లీజ్ స్టాప్ ద వర్క్. ఒకప్పుడు అత్తయ్య గారి మీద కోపంతో నేను నిన్ను దూరం పెడితే నా కోసం ప్రతి రాత్రి ఆరాటపడేవాడివి. కానీ ఇప్పుడు నేను నీ కోసం ఆరాటపడుతుంటే ఆఫీస్ వర్క్ లో ఉంటున్నాను అంటున్నావు. ఇవన్నీ కుదరవు. ఈ రాత్రికి మన ఫస్ట్ నైట్. ఇన్నాళ్ళ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ రాత్రి ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలి. పంచాంగాలు చూడాల్సిన అవసరం లేరా? ఈ రోజు మంచి రోజు కాదో చెక్ చేద్దాం ఝాన్సీ. మనసుకి నచ్చినప్పుడే మంచి రోజు. రాహుకాలాలు, యమగండాలు ఇవేవి మనకు అడ్డు రావు. ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిపోవాల్సిందే, సరేనా? నాకెలాంటి అభ్యంతరం లేదు ఝాన్సీ, కానీలో కహానీలో ఇంకేం లేవు. ఇప్పుడు నువ్వే రీజన్స్ చెప్పినా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. పోస్ట్పోన్ చేయడానికి అస్సలు ఒప్పుకోను. పాపనో బాబునో తొందరలోనే కానీ అత్తయ్య గారి చేతిలో పెడతానని మాటిచ్చాను.
ఝాన్సీ ఈశ్వర్ల దాంపత్య జీవితం గురించే ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర కాలేదు, సంతోషంగా లేరు. అదేంటమ్మా? వాళ్ళ ఎడబాటుకు కారణం నేనే.